సౌలు తరుముతున్నప్పుడు దావీదు యాజకుడైన అహీమెలెకు ఇంటికి వెళ్ళాడు. దావీదును సౌలు రాజు తరుముతూ ఉన్నాడు. తరుముతున్న సందర్భంలో ఆయన అహీమెలెకు అనే యాజకుడు ఒక దైవజనుడు ఆశ్రయంగా కోరి ఆ దైవజనుడి ఇంటికి వెళ్ళాడనమాట. వెళ్ళినప్పుడు దైవజనుడు దావీదు కొరకు ప్రార్థన చేసి అతనికి ఆహారాన్ని సిద్ధపరిచి ఇచ్చాడు. దావీదు చాలా ఆకలిగా ఉన్నాడు. ఆకలితో ఉండడాన్ని బట్టి దావీదు ఆహారం అడిగినప్పుడు ఈ యాజకుడైన అహీమెలెకు ఆహారాన్ని సిద్ధపరిచి దావీదుకి ఇచ్చాడు. దావీదు ఆహారం తిన్నాడు. మేము గత వారం కూడా దైవజనులు బలహీనంగా ఉన్నారు. బలహీనంగా ఉన్న సందర్భంలో ఎలా పోషింపబడాలి, ఎలాగా కేరళ ప్రయాణం ఉంది, ఎలా వెళ్ళాలి అని దైవజనులు ఆలోచన చేసిన సందర్భంలో దేవుడు కూడా విడిచిపెట్టకుండా ఒక గొప్ప సహాయం చేశాడు. మందిరానికి చాలా తక్కువ మంది వచ్చారు. ఇక్కడ కానీ తునిలో కానీ చాలా తక్కువ మంది వచ్చారు. సెలవులు కావడం వల్ల అందరూ ఊర్లకు వెళ్ళిపోయారు. ఇలాంటి సందర్భంలో ఒక ఇద్దరు ఇంటికి వచ్చి దైవజనునికి ఒకరు ఒక 3,000, ఒకరు ఒక 3,000 ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మనము ఇబ్బంది కలిగి ఉంటామో, లేక ఆకలిగా ఉంటామో, ఎలా పోషింపబడాలి అని మనం ఆలోచన చేస్తూ ఉంటామో, ఆ సందర్భంలో దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. మనకు సమృద్ధిని ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఏ రీతిని ఆయన సమృద్ధిని ఇస్తాడో మనము గుర్తించలేం. అసలు మందిరంలోనే ఏదైనా జరగాలి. అసలు కానుక తీసుకురావడం కానీ ఏదైనా జరగాలి. అలా కాకుండా మందిరంలో ప్రార్థన అయిపోయిన తర్వాత మేము ఇంటి దగ్గర కూర్చున్నాం. దైవజనులు బాగా బలహీనంగా ఉన్నారు. ఎక్కడికైనా వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఆయన గొంతు ఇన్ఫెక్షన్ అయి ఉండడాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళటానికి, ఎక్కడికెళ్ళి మాట్లాడటానికి కూడా అవకాశం లేదు. ఇలాంటి సందర్భంలో దేవుడు ఆయన సేవకులను పోషించుకునే దేవుడు. ఆయన సేవకులనే కాదు ఎవరినైనా ఆయన పోషించే దేవుడు. నువ్వు ఇబ్బంది పడకుండా నీకు ఏది కావాలో, ఏ సమయానికి ఏది కావాలో ఇవ్వగలిగిన దేవుడు. ఇక్కడ దావీదును కూడా అలాగనే దేవుడు ఆకలి కొని ఉంటుండగా దైవజనుడి దగ్గర ఆహారాన్ని దేవుడు అనుగ్రహింపచేశాడు. అంతేకాకుండా నిన్నటి దినాన కూడా ఎలాగ ఇంత తక్కువ మంది వచ్చారు ఈ వారమంతా, ఎలాగ మేము పోషింపబడాలని ఆలోచించినప్పుడు దేవుడు చక్కగా నిన్నటి దినాన ఒకరి ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు ప్రార్థన చేయించుకొని ఒకరు 5,000, 500, ఒకరు 500, ఒకరు 500, ఒకరు 200 అలాగా దైవజనులకి కానుక పెట్టడం జరిగింది. దేవుడు ఎంత గొప్పవాడంటే ఏ సందర్భంలోనూ విడిచిపెట్టడు. పోయిన వారం అలా జరిగింది కదా అని ఈ వారం జరగకుండా ఉంటదా? ప్రతి వారం కూడా ఏదో ఒక రకంగా పోషించే దేవుడు. ఏలియాకు కాకుల ద్వారా ఆహారం ఇచ్చిన దేవుడు. సమృద్ధిగా కరువు కాలమంతా ఏలియాని దేవుడు విధవరాల గృహంలో ఉంచి పోషించిన దేవుడు. ఎవరైనా సమృద్ధి లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి మేము ఎలా పోషింపబడాలి, అయ్యో మాకు పన్నుబాట్లు లేవే, నేను బయటికి వెళ్ళట్లేదే, నేను బలహీనంగా ఉన్నానే, ఇంటి దగ్గరే ఉండిపోతున్నానే, ఎలా నేను పోషింపబడతానంటే ఆయన ఆశ్రయించిన వారిని నువ్వు ఇంటి దగ్గర ఉన్నా లేకపోతే పనిబాట్లకు వెళ్ళినా ఎలా ఉన్నా సరే దేవుడు నిన్ను పోషిస్తాడు, నీకు సమృద్ధినిస్తాడు. ఏ సమయానికి ఎంత అవసరమో అంత దేవుడు సమకూరుస్తాడు. ఆయన సిగ్గుపరిచేవాడు కాదు, ఇతరులకు అప్పగించేవాడు కాదు. నువ్వు లేమితో ఆకలి కొని దప్పిక కొని ఏడిస్తే దేవుడు ఊరుకునేవాడు కాదండి. అన్నాడు ఆగర్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ఆగరు అరణ్యంలో తన బిడ్డ ఇస్మాయేలు ఆగరు ఏడుస్తూ ఉంటే దేవుడు అరణ్యంలో నీటి బుగ్గలను పుట్టించాడు. నువ్వు ఆకలి కొరకు దప్పిక కొని ఏడుస్తూ ఉంటే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అంత గొప్పగా పోషించగలిగిన దేవుడు మన యేసయ్య. ఇక్కడ దావీదుకు కూడా అలాగే ఆహారం ఇచ్చాడు. అంతేకాకుండా ఆయుధాలు లేవని బాధపడుతూ ఉంటే గొల్యాతును చంపిన ఖడ్గం అక్కడ ఉంచబడింది. ఆ ఖడ్గాన్ని తీసుకొచ్చి దావీదుకు చేతికి అప్పగించాడు. అప్పగించినప్పుడు దావీదు అహీమెలెకు దగ్గర ఉన్న విషయాన్ని సౌలుకు తెలియజేశారు ఎవరో. గిబ్యాలో ఉన్న దోమేగు అనే ఒక వ్యక్తి సౌలుకి విషయాన్ని తెలియచేశాడు. ఈ
దోమేగు అనే వ్యక్తి ఎవరంటే ఎదోము దేశం వాడైన దోమేగు. ఇతను ఎదోము దేశంలో ఉండే వ్యక్తి. ఇతను దావీదు ఎలా వచ్చాడని, దావీదు యాజకుడైన అహీమెలెకు దగ్గర ఉన్నాడని, అక్కడికి వెళ్తే దైవజనుడు ప్రార్థన చేశాడని, ఆహారం పెట్టాడని, అలాగనే ఖడ్గం ఇచ్చాడని ఈ విషయాన్ని సౌలుకు చెప్పాడు. సౌలు ఏం చేస్తున్నాడు? తన అల్లుడైన దావీదును తరుముతూ ఉన్నాడు. అతన్ని చంపాలని చూస్తున్నాడు. అతన్ని తరుముతూ ఉన్న సందర్భంలో పారిపోయి ఈ దావీదు ఈ యాజకుడైన అహీమెలెకు ఇంటికి రావడం జరిగింది. ఈ విషయాలన్నీ తెలియచేసుకున్న దావీదు బెన్యామీనులతో ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, యెషయా సౌలు బెన్యామీనులతో ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, ఈ యెషయా కుమారుడైన దావీదు మిమ్మల్ని ఏమైనా కాపాడతాడా? మీకేమన్నా అధికారిగా ఉంటాడా? మీకేమైనా ద్రాక్ష తోటలు ఇస్తాడా? మీకేమైనా పొలాలు ఇస్తాడా? మీకేమైనా అధిపతిగా ఉండి లేకపోతే రాజుగా ఉండి మిమ్మల్ని ఏమైనా కాపాడతాడా అని ఈ బెన్యామీనులతో సౌలు రాజు చెప్తూ ఉన్నాడు. నేను కదా రాజును, నాకు కదా మీరు సపోర్ట్ చేయాలి, నాతో కదా మీరు ఉండాలి. మీరు ఎందుకు దావీదుకు సపోర్ట్ చేస్తున్నారు? దావీదుని మీరు ఎందుకు కాపాడుతున్నారు? దావీదుకి మీరు ఎందుకు తోడుగా ఉంటున్నారని ఈ సౌలు రాజు అడుగుతూ ఉన్నాడు. అడిగి ఏం చేశాడంటే, దావీదుకు సపోర్ట్ చేసిన, సహాయం చేసిన అహీమెలెకు కుటుంబాన్ని పిలిపించాడు. పిలిపించి ఆయనతో మాట్లాడుతున్నాడు. నాకు విరోధి అయిన దావీదును నువ్వెందుకు ఆశ్రయం ఇచ్చావు? నువ్వెందుకు రొట్టెలు పెట్టావు? నువ్వెందుకు ఖడ్గాన్ని ఇచ్చావు? అతని కొరకు ఎందుకు ప్రార్థన చేసావు? నువ్వు నా మీద ఎందుకు తిరుగుబడేలాగా చేసావు అతన్ని అని యాజకుడైన అంటే దైవజనుడైన అహీమెలెకును రాజైన సౌలు అడుగుతూ ఉన్నాడు. ఈ సందర్భాన్ని అంతటిని మనం 1 సమూయేలు గ్రంథము 22 అధ్యాయము 6వ వచనం నుండి 23వ వచనం వరకు మీరు తర్వాత చదవండి. అందులో స్పష్టంగా వ్రాయబడి ఉంది. అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఉన్నప్పుడు అహీమెలెకు ఇలా అంటున్నాడు. ఏమనంటే, రాజా నాకు తెలియదు దావీదు మీకు విరోధంగా తిరుగుబడ్డాడని నాకు తెలియదు, విరోధంగా ఉన్నాడని. అయినా రాజు కంటే దావీదు కంటే నమ్మకమైన వారు ఎవరున్నారు? దావీదే కదా. మీతో ఉన్న వారందరిలో నమ్మకమైన వ్యక్తి, చాలా నమ్మకమైన వాడు. అలాంటి వాడు మరి మీ సేవకులందరిలో కూడా ఇతడు నమ్మకమైన వాడు. అంతేకాకుండా ఇతడు మీకు అల్లుడై ఉన్నాడు కదా, అల్లుడు కదా, నీ కుమార్తెను ఇచ్చారు కదా అని రాజును ప్రశ్నిస్తూ ఉన్నాడు ఈ అభిమన్యుకైన దైవజనుడు. మీ భటులందరూ అంటే మీ బాడీ గార్డ్స్ అందరిలో అధిపతిగా ఉన్నాడు. నీ ఇంట్లో గౌరవప్రదమైన వాడు, మీరందరూ గౌరవించేవాడు కదా. ఇలాంటి వ్యక్తి మరి మీ మీద తిరుగుబడ్డాడని నాకు తెలియదు. మీ మీద తిరుగుబడ్డాడని, మీరు అతన్ని తరుముతూ ఉన్నారని నాకు తెలియదు అనేసి సౌలు రాజుతో ఈ యాజకుడైన అబీమెలెకు చెప్తూ ఉన్నాడు. చెబుతూ ఉన్న ఈ సౌలు రాజు ఇవేమీ వినట్లేదు. వినకుండా ఏమంటున్నాడు? నువ్వు అతనికి ఆశ్రయం ఇచ్చావు కదా, నీ కుటుంబాన్ని చంపేయండి, ఈ దైవజనుడు కుటుంబాన్ని చంపేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు సేవకులందరికీ ఈ సౌలు రాజు. అయితే ఈ సేవకులు ఏం చేస్తున్నారంటే, మేము దైవజనుడిని చంపం, దైవజనుడు అంటే మాకు భయం, మేము చంపం. దైవజనుడిని చూడండి, దైవజనులు ఎవరు కూడా తిట్టకూడదు, ఏ విధమైన మాటలు అనకూడదు, దైవజన్ మీద తిరగబడకూడదు, దైవజన్ మీద ఒక మాట ఎట్టి పరిస్థితుల్లోనూ అనకూడదు. ఇక్కడ ఈ సైన్యానికి అంతటికీ తెలుసు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. రాజు ఆజ్ఞాపించినా సరే దైవజనుడి మీద చెయ్యి వేయటానికి చాలా భయపడుతున్నారు వీళ్ళు. దైవజనుడు చంపమని ఆజ్ఞాపించాడు. ఎంత చెబుతున్నా వినట్లేదు ఈ సౌలు రాజు. ఎంత చెప్తున్నా వినట్లేదు. చెప్పాడు ఈయన, నాకు తెలియదయ్యా, నాకు తెలియదు. కాకపోతే దావీదు ఆశ్రయం కోసం వచ్చాడు, ఆకలిగానే ఉన్నాడు, యుద్ధానికేమో ఖడ్గాలు లేవని అడిగాడు, అందుకే గొలియాతును చంపిన ఖడ్గం ఉంది, ఈ ఖడ్గాన్ని ఇచ్చాను. ఆకలిగానే ఉన్నాడు కదా అని ఆహారం పెట్టాను. మరి నేను దైవజనుడు కదా, నేను ప్రార్థన చేశాను అని దైవజనుడు చెప్తున్నాడు. కానీ ఈ రాజు అయిన సౌలు మాత్రం అసలు వినట్లేదు. వినకుండా చంపేయండి అని ఆజ్ఞాపించగానే ఈ సైనికులందరూ కూడా భయపడి వెనక్కి వెళ్ళిపోతే
ఈ కబురు తీసుకొచ్చిన ఎదోము దేశస్థుడైన దోమేగు ఉన్నాడు కదా, ముందుగా ఈ విషయాలన్నీ రాజుకు చేరవేసిన వాడు ఒకడు ఉన్నాడు కదా, అతను వచ్చి ఏం చెప్తున్నాడు, నేను చంపేస్తాననేసి 85 మంది సేవకులను చంపేశాడండి. ఎంత ఘోరానికి ఒడిగట్టాడో చూడండి. నోబు అనే ఊర్లో ఉన్న దైవజనుల్లో 85 మంది దైవజనులు చంపేశాడు. భయం లేకుండా దైవజనులు చంపేశాడు. కొంతమంది ఇలాగే దైవజనులు దూషిస్తూ ఉంటారు. దైవజనులు నోటి మాటల ద్వారా దూషిస్తూ ఉంటారు. ఎంతో ఘోరంగా అవమానపరుస్తూ ఉంటారు. ఎంతో ఘోరంగా హింసిస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, చాలా లోకంలో ఎంతో మంది దైవజనుల మీద పడి చంపేస్తూ ఉన్నారు. ఈ బజరంగ్ దళ్, శివశక్తి ఇలాంటి వాళ్ళందరూ కూడా దైవజనుల మీద పడి చంపేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమీ అన్యాయం చేయలేదు. దైవజనులు వారి పరిచర్య వారు చేసుకుంటూ, దేశ క్షేమం కోసం వారు బ్రతుకుతూ, దేశంలో ఉన్న ప్రజలు బాగుపడాలి, రక్షింపబడాలి, మార్పు చెందాలి, త్రాగుబోతులు మారాలి, వ్యభిచారులు మారాలి, దొంగతనం చేసేవారు మారాలి, మీరు మార్పు చెందాలి అని దేవుడు మాట్లాడుతూ, దైవజనులు వారి కొరకు ప్రార్థన చేస్తూ, సువార్తలు ప్రకటిస్తూ, వారిని ఎంతో మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటే, మీరు మంచి మార్గంలో నడిపిస్తారా? వీళ్ళు పాడైపోవడమే మంచిది, వీరు నాశనం అయిపోవడమే మంచిది, వీరు చెడిపోవడమే మంచిది, అలాగనేసి ఎంతో మంది దైవజనులను ఈ భయంకరమైన ప్రజలు ఈనాడు కూడా చంపేస్తూ ఉన్నారు. ఎంతో ఘోరంగా హింసిస్తూ ఉన్నారు. మందిరాలను కూల్చేస్తూ ఉన్నారు. కట్టబడిన మందిరాలను కూల్చేస్తున్నారు. క్రైస్తవులను బాధ పెడుతూ ఉన్నారు. క్రైస్తవులు ఎంతో హింసిస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే ఎంత అల్లకల్లోలం చేసేస్తున్నారు. తల నరికేస్తున్నారు. ఉన్న పలంగా కూడా చంపేసి దిక్కులేని పరిస్థితులను చేసేస్తున్నారు దైవజన కుటుంబాన్ని. ఎంత ఘోరం అండి. మతం మారడం అంటూ ఉంటారు. కాదు, ఇది ఒక మార్గం. నువ్వు పాడైపోవద్దు, నువ్వు చెడిపోవద్దు అని ఒక మార్గము దేవునిలో ఉంది. ఆ మార్గాన్ని ప్రకటిస్తున్న దైవజనులను అకారణంగా చంపుతూ, అకారణంగా నాశనం చేస్తూ, వారు కట్టిన మందిరాలను భయంకరంగా కూల్చేస్తూ, ఆ మందిరంలో ఉన్న వాటినన్నిటిని ధ్వంసం చేసేస్తూ ఎంతో బేభత్సాన్ని సృష్టిస్తూ ఉన్నారు. దైవజనులు వెళ్తున్న కారులను మంటలు పెట్టేస్తూ ఉన్నారు. ఎంతో ఘోరాన్ని ఈ లోకంలో సృజిస్తూ ఉన్నారు. మన దేశంలోనే అనేక ప్రాంతాల్లో ఈ అల్లకల్లోలాలు భయంకరమైన మతోన్మాదులు ఈ అల్లకల్లోలాలను సృష్టిస్తున్నారు. ఇక్కడ దోయేగు కూడా అదే పని చేస్తున్నాడు. ఏదో మీడైన దోయేగు కూడా ఏం చేశాడు, 85 మంది దైవజనులను, యాజకులను, వారి ఊరిని, అందులో ఉన్న పెద్దలను, పిల్లలను, మగవారిని, ఆడవారిని, పశువులను, గాడిదలను, గొర్రెలను సమూల నాశనం చేసేసాడు. ఊరు మొత్తాన్ని, నోబు అనే ఊరు మొత్తాన్ని సమూల నాశనం చేసేసాడు. వారిలో ఒకడు అబ్యాతారు అనే ఒక యాజకుడు తప్పించుకొని దావీదును వద్దకు వచ్చి ఆశ్రయం కోరి దావీదును వద్దకు వచ్చాడనమాట. దావీదును వద్దకు వచ్చినప్పుడు దావీదు అతనికి ఆశ్రయం ఇచ్చి భయపడకని అతన్ని చేర్చుకొని అతనితో మాట్లాడుతూ ఆ సందర్భంలో రాసిన కీర్తన అన్నమాట. ఆ సందర్భంలో రాయబడిన కీర్తన ఇది. ఆ ధ్యానములో రాయబడిన కీర్తన. అప్పుడు దావీదు అంటున్నాడు, ఓ దోమేగు, అంటే ఓ బలాఢ్యుడా, చెడుగు చేసి గొప్పలు చెప్పుకుంటున్నావు ఎందుకు? నువ్వు చేసిన పని మంచిది కాదు. నువ్వు చెడ్డ పని చేసావు. నువ్వు చెడ్డ పని చేసి నీ క్రియలు చెడ్డవి. నువ్వెందుకు అతిశయపడుతున్నావు? నువ్వెందుకు ఆనందపడుతున్నావు? చేసింది మంచి పని కాదు అనేసి మాట్లాడుతూ, ఓ మోసగాడా, ఓ వంచకుడా, నీ నాలుక పదునైన మంగళ కత్తి లాంటిది నీ నాలుక. అలాంటి నాలుక కలిగి నువ్వేం చేసావు? విషపూరితమైన మాటలు సౌలు రాజు దగ్గరికి తీసుకువెళ్ళావు. విషపూరితమైన మాటలు సౌలుకు చెప్పావు. ఆ సౌలుకు చెప్పి ఇక్కడ నాశనానికి
నువ్వు దారి తీసావు, నాశనం చేయించేసావు. చాలా మంది కూడా ఇలాగే ఉంటారండి. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి విషపూరితమైన మాటలు. చూడండి, నాలుకలో విషముంచుకున్నది, లేకపోతే ఆ మనిషి మాటల ద్వారా ఆ విషము వెళ్ళబుచ్చడం అంటే, ఆ విషయం ద్వారా ఎంతో మంది చనిపోతుంటారండి. నువ్వు కావాలని చంపనవసరం లేదు. నీ మాటల ద్వారానే చాలా మంది చచ్చిపోతూ ఉంటారు. ఆ మాటలు ఎంత ఘోరమైనవంటే, ఒక్క మాట విసరగానే కొంతమంది చూడండి ఊరేసుకొని చచ్చిపోతుంటారు. కొంతమంది ఏదో తాగి చచ్చిపోతూ ఉంటారు. ఏదో చేసుకొని చచ్చిపోతూ ఉంటారు. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలు అంత ఘోరంగా ఉంటాయి. భర్త భార్యనైనా, భార్య భర్తనైనా, అత్తగారు మామగారులు, కోడలనైనా, కోడలు అత్తగారులైనా ఎంతో భయంకరమైన విషపూరితమైన మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ మాటలకు బ్రతకలేక చనిపోతూ ఉంటారు. అలాంటి విషపూరితమైన మాటలు చెప్పిన ఈ దోమేగు ఎంతో నాశనాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఎంతో భయంకరమైన నాశనాన్ని తీసుకొచ్చాడు. అతడు మేలు చేయలేదు, కీడు చేశాడు. మేలు చేయడం మానేసి కీడు చేసి, నీతి పలకడం మానేసి అబద్ధాలు చెప్పడమే అతనికి ఇష్టమైంది. అబద్ధాలు మాట్లాడడమే ఇష్టమైంది. కపటమైన నాలుక కలిగి నాశనకరమైన మాటలు మాట్లాడి, అబద్ధపు మాటలు అతనికి ఇష్టము, నాశనకరమైన మాటలు అతనికి ఇష్టము. ఈ నాశనకరమైన మాటలు మాట్లాడి ఇంత భయంకరమైన పరిస్థితిని అతను చేశాడు. అయితే దావీదు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? నీ గుడారం ఇంకా, అంటే నీ గృహం ఇంకా ఉండకుండా నాశనం అయిపోద్ది. నీ ఇంటిని తీసి పాడేస్తారు. నీ గుడారాన్ని తీసి పెరికి పాడేస్తారు. నీవు బ్రతికున్నావనే సంగతే రూపుమాపిపోయేలాగా జరుగుతది అనేసి మాట్లాడుతున్నాడు. దోమేగు గురించి మాట్లాడుతున్నాడు. ఇలా నాశనకరమైన మాటలు మాట్లాడే వారి విషయంలో భక్తుడు మాట్లాడుతున్న సందర్భం ఇది. అయితే నేనైతే దేవుని మందిరంలో ఉన్నాను, దేవుని ఆశ్రయించాను కాబట్టి ఏమైంది? నేను మరణించలేదు. నువ్వెన్ని కుట్రలు పన్నినా, ఎంత భయంకరమైన పనులు నువ్వు చేసినా, కీడు తలపెట్టినా, అబద్ధపు మాటలు చెప్పినా, మోసపు మాటలు చెప్పినా, నాశనకరమైన స్థితులు నువ్వు చేసినా సరే, నేను దేవుణ్ణి ఆశ్రయించాను కాబట్టి నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను. ఆయన కృపను నేను నమ్ముకున్నాను. నిత్యము దేవుని కృప నాకు తోడుగా ఉందని దావీదు భక్తుడు, ఈ కీర్తన రాసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కీర్తనలో చెబుతూ ఉన్నాడు విషయాన్ని. నువ్వెన్ని కుట్రలు చేసినా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు చేసినా, నేను ఆశ్రయించింది ఎవరిని? ఆశ్రయపురమైన దేవుణ్ణి. దేవుని ప్రజలారా, ఒకవేళ నీ మీద ఎవరైనా కుట్రలు పన్ని, అనరాని మాటలు నీ మీద అని, ఏ విధమైన అబద్ధపు మాటలు నీ మీద చెప్పి, విషపూరితమైన మాటలే నీ మీద మాట్లాడి నిన్ను నాశనం చేయాలని చూసిన దేవుణ్ణి నువ్వు ఆశ్రయించి ఉన్నావు కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నాశనం అవ్వవు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పాడవు. నువ్వు కుమిలిపోయి ఏడుస్తున్నావా? ఇదిగో నా మీద కుట్రలు పన్ని మాట్లాడుకున్నారు, నా మీద ఇంత ఘోరంగా మాట్లాడుకున్నారు, నన్ను ఎంతగా బాధ పెట్టారు అని నువ్వు కుమిలిపోతున్నావా? అయినా సరే నువ్వు దేవుని ఆశ్రయించవు. నువ్వు దేవుని మందిరంలో ఎదుగుతున్న మొక్కవు కనుక నువ్వు ఎలా ఉంటావు? నువ్వు పాడైపోవు. నువ్వు పచ్చని ఒలివ చెట్టు వలె ఉంటావు. నువ్వు ఎన్నటికీ పాడవు. నువ్వు చిగురిస్తూనే ఉంటావు. ఒలివ మొక్క చిగురిస్తూనే ఉంది. చూడండి, నోవాహు తరంలో అప్పుడు ప్రళయం వచ్చి అంతా నాశనం అయిపోయింది. భూమి అంతా నాశనం అయిపోయినా ఒలీవ చెట్టు మాత్రం సజీవంగా ఉంది. ఎంత ఎత్తైన నీరు వచ్చినా ఆ ఒలీవ చెట్టు నాశనం అయిపోలేదు. భూమి మీద ఉన్న మనుషులందరూ చనిపోయారు, జంతువులన్నీ చనిపోయాయి, అన్ని పోయాయి, కానీ ఆ ఒలీవ మొక్క మాత్రం నాశనం అయిపోలేదు. నువ్వు నాశనం అయిపోవాలని, నువ్వు పాడైపోవాలని నీ మీద అబద్ధపు మాటలు మాట్లాడి, కుట్ర పన్ని నీ మీద ఎంతో భయంకరంగా మాట్లాడిన దేవుడు మాత్రం నిన్నేం చేస్తున్నాడు? నువ్వు ఆయన్ని ఆశ్రయించి బ్రతుకుతున్నావు కాబట్టి ఆయన నిన్ను పచ్చని ఒలీవ మొక్క వలె ఉంచాడు. వారు కీడు చేయాలని, వారు నిన్ను బాధ పెట్టాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు.
కానీ దేవుడు నిన్నెప్పుడు విడిచిపెట్టక ఆయన నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు లేనట్టు మూర్ఖపు మాటలు, బుద్ధిహీనమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అసహ్య కార్యాలు చేస్తూ ఉన్నారు. మేలు చేయువాడు ఒక్కడూ లేడు. నీచ కార్యాలకే ఓడిపడ్డాడు. ఈ దోమేగు నీచ కార్యాలకే ఓడిపడ్డాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా నీచమైన కార్యం, దేవునికి ఇష్టం లేని కార్యం, అలాంటి సమయంలో దేవుడు దావీదును సజీవుడిగా ఉంచాడు, సజీవుడిగా నిలబెట్టుకున్నాడు. వాళ్ళంతా ఎలా ఉన్నారు? త్రోవ తప్పిన వాళ్ళగా ఉన్నారు. మంచి చేసేవారు ఒక్కరూ లేరు, ఒక్కడు కూడా లేడు. అందరూ చెడుగును ఇష్టపడేవారే, చెడును ఇష్టపడేవారే, చెడును గ్రహించేవారే. వాళ్ళలో ప్రార్థన లేదు, ప్రార్థనా జీవితం లేదు. ప్రార్థన లేకుండా, ప్రార్థన చేయకుండా ఆహారం మింగుతూ ఉంటారు. చూడండి, కొంతమంది ఆహారం తినే టైంలో కూడా ప్రార్థన చేయరండి. దేవా, నీవు నాకు ఈ ఆహారం ఇచ్చావు, అందుకు నీకు వందనాలు. అలా కూడా కృతజ్ఞతలు దేవునికి చెల్లించేవారు లేరు. మీరెవరైనా ఆహారం తినేటప్పుడు ప్రార్థన చేయకుండా తినేస్తున్నారా? అలా చేయొద్దు. నువ్వు ఆహారం తినేటప్పుడు దేవునికి ప్రార్థన చేయి, కృతజ్ఞత చెల్లించు. దేవా, నీవు నాకు ఈ ఆహారం ఇచ్చావు, నాకు సమృద్ధి అయిన ఆహారం ఇచ్చావు అని దేవునికి కృతజ్ఞతలు చెప్పు. దేవుని మందిరంలో, సియోనులో నుండి దేవుడు ఇశ్రాయేలును రక్షించాడు. అంటే దేవుని మందిరంలో ఉన్న దేవుని ప్రజలను దేవుడు రక్షించాడు, కాపాడాడు. చెరలో ఉన్న వారిని విడిపించాడు. ఇశ్రాయేల్ ప్రజలు చెరలో ఉన్నారు, వారిని విడిపించాడు. నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్న దేవుని బిడ్డవై ఉన్న నీవు కూడా చెరలాంటి, అంటే ఆ ఇబ్బంది కలిగిన పరిస్థితులు, లేక సమస్యలు, నువ్వు జైల్లో పెట్టబడిన లాంటి సమస్యలు, అంటే బంధింపబడిన పరిస్థితుల్లో ఉన్న సమస్యలు, బందికాణంలో ఉంచబడిన, అయ్యో నేను ఇలా బంధించబడిపోయానే అని కుమిలిపోతున్నావా? ఇలాంటి పరిస్థితుల్లో నేను బంధించబడిపోయానేంటి అని నువ్వు కుమిలిపోవద్దు. ఏ బందికానా కూడా నిన్నేమి చేయలేదు. బంధింపబడిన వారిని విడిపించిన దేవుడు. నువ్వు ఏ విధమైన బంధకాలతో నలిగిపోతున్నావు, ఏ విధమైన బంధకాలతో కృంగిపోతున్నావు, దేవుని మందిరానికి వస్తున్న నిన్ను దేవుడు దీవిస్తానని, ఆశీర్వదిస్తానని మాట్లాడుతున్నాడు. దేవుని మందిరంలో ఎదిగిన మొక్క వలె దావీదు భక్తుడు ఎలాగైతే పచ్చని ఒలీవ మొక్క వలె ఉంచాడో, నిన్ను కూడా దేవుడు ఆ రీతిగానే దేవుని సన్నిధానానికి వెళ్తూ, దేవుని ఆరాధిస్తూ, ప్రార్థిస్తూ, దేవునిలో ఎదుగుతున్న నిన్ను కూడా దేవుడు రక్షించి, కాపాడి, ఎంతో కాపుదలనిచ్చి సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు. దుఃఖంతో ఉన్నావు కదా, దుఃఖంతో దేవుని మందిరానికి వచ్చు, దుఃఖంతో దేవుని పాదాలు పట్టుకొని ఏడుస్తున్నావు, కుమిలిపోతున్నావు, కన్నీరు కారుస్తున్నావు. ఈ మోసపు మాటలు విని, ఈ నీ మీద మాట్లాడుకున్న కుట్రపు మాటలు విని, విషపూరితమైన మాటలు విని, నిన్ను బాధ పెట్టిన మాటలు విని, కపటమైన నాలుకతో మాట్లాడిన మాటలు విని నువ్వెంత బాధపడుతున్నావో, అంత బాధకు ప్రతిఫలంగా దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడట? దేవుని మందిరంలో ఎదిగిన నీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు దుఃఖపడొద్దు, బాధపడొద్దు. దావీదు దైవజనుణ్ణి ఆశ్రయించాడు, దేవుని మందిరాన్ని ఆశ్రయించాడు. దావీదు సజీవంగా నిలబడ్డాడు, సజీవంగా ఉంచాడు దేవుడు. మరణం నుంచి తప్పించి, ఆకలి కొన్న సందర్భంలో ఆహారం ఇచ్చి దావీదును దేవుడు కాపాడాడు. అలాగనే నన్ను కూడా దేవుడు కాపాడుతాడు. ఆయన సమృద్ధినిచ్చి కాపాడతాడు. కొరతలో ఉండి బాధపడుతున్నావా? ఆయన సమృద్ధినిచ్చి దీవిస్తాడు. లేమిలో ఉండి బాధపడుతున్నావా? ఆయన సమృద్ధినిచ్చి సంతోషమిస్తాడు. నువ్వేమి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ ఉదయకాల సందర్భంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దావీదుకు తోడై ఉండి ప్రాణాపాయ పరిస్థితుల్లో సౌలు తరుముతున్న సందర్భంలో, ప్రాణమును కాపాడుకోవాల్సిన సందర్భంలో దైవజనుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు ఎంతగా అయితే కాపుదలిచ్చాడో, నీకును కూడా దేవుడు ఆ విధంగానే కాపుదలనిచ్చి నీ జీవితాన్ని నిలబెడతాడు. ఈ వాక్య భాగమును మన జీవితంలో నెరవేర్చబడును గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.